ఇక అప్డేట్స్ చూద్దాం. నేడు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం ఢిల్లీలో జరగనుంది. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. ఇక వారితో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం 11 గంటలకు ఢిల్లీకి పయనమైనట్లుగా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇక రాష్ట్రంలో పలు అధికారిక కార్యక్రమాల రీత్యా ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఉపరాష్ట్రపతి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలకు చెందిన జాతీయ స్థాయి నేతలు, ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఇండియా కూటమి ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. పద్మ, నేడు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం ఢిల్లీలో జరగనుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో పాటు సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. వారితో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీ పయనం అయినట్లు ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. రాష్ట్రంలో పలు అధికారిక కార్యక్రమాల రీత్యా ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. కాగా ఉపరాష్ట్రపతి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలకు చెందిన జాతీయ స్థాయి నేతలు, ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఇండియా కూటమి ఉమ్మడి ఉపరాష్ట్రపతిగా అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్. నేడు ఆంధ్రప్రదేశ్లో కీలకంగా భావిస్తున్న కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ముఖ్యంగా సిఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి సంబంధించిన అంశాలు, మౌలిక వసతుల కల్పనపై చర్చ జరగనుంది. ఈ సందర్భంలో 904 కోట్ల రూపాయలతో రాజధాని పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇంకా జిల్లాల పునర్విభజన, జిల్లా పేర్ల మార్పు, అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపుల గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా పెరోల్ అంశం, మంత్రుల వ్యవహార శైలి, ఇతర పాలనా సంబంధిత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కానీ కొన్ని విషయాల్లో మంత్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించే అవకాశం ఉందని సమాచారం. పాలనలో సమర్థత, పౌరుల అభిష్టాలను గమనించి ముందుకు వెళ్లే దిశగా ఈ సమావేశాన్ని విశ్లేషిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, చెప్పండి. రైట్ పద్మ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే కానుంది. ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చలు జరగనున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా సిఆర్డీఏ ప్రతిపాదనలకు సంబంధించి ఈ కేబినెట్లో ముద్రపడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. వీటితో పాటుగా సిఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి సంబంధించి కూడా ప్రతిపాదనలు ఈ కేబినెట్లోనే సమావేశంలో అయితే చర్చించనున్నారు. దీనికి సంబంధించి అటు గతంలో 904 కోట్లతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు మౌలిక వసతుల కల్పన కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వీటితో పాటుగా జిల్లాల పునర్విభజనపై, జిల్లాల పేరులో మార్పుతో పాటుగా కొన్ని జిల్లాల్లో కొత్త జిల్లాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఈ కేబినెట్లో అయితే చర్చకు రానున్నాయి. వీటి ప్రధానంగా కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానం అందించారో, గతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానం అయితే అందించారో ఆ కంపెనీలకు సంబంధించి అటు సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే ఉంది. మరొకటి అయింది, ఇప్పటికీ అమరావతికి బిట్స్ పిలానిక్ టెక్నాలజీ సైన్స్ ఆఫ్ బిట్స్ పిలానికి సంబంధించి ఇప్పటికి 1000 కోట్ల రూపాయలతో
పెద్ద 35 ఎకరాలు అయితే కేటాయించడం జరిగింది. అటు క్యాంపస్ ఏర్పాటుతో పాటు 2027 నాటికి మొత్తం ఆ బిట్స్ బిలానికి సంబంధించి పూర్తి కార్యకలాపాలు అమరావతి నుంచే చేయాలని చెప్పి వాళ్ళైతే ప్రతిపాదించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు మిగతా ఏవైతే కంపెనీలు ఇక్కడ అమరావతిలో పెట్టుబడులు పెట్టాలనుకున్నాయో వాటికి కూడా ఈ రోజున పరిశ్రమలకు సంబంధించి భూ కేటాయింపును కూడా ఈ కేబినెట్ లో అయితే చర్చలు జరిపి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కేబినెట్ సమావేశానికి సంబంధించి అనంతరం ఎప్పుడైతే ఈ కేబినెట్ అయితే ముగుస్తుందో దాని తర్వాత రాష్ట్రంలో తాజా పరిణామాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో అయితే భేటీ అయితే కానున్నట్లుగా ఇప్పటికే తాజా సమాచారంగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే హాట్ టాపిక్ ఉందో నిన్నటి నుంచి గత 2 రోజులుగా నెల్లూరుకు సంబంధించి పెరోల్ అంశంతో పాటు మంత్రుల పనితీరు అటు వ్యవహార శైలి మీద కూడా అదే మంత్రులపై ఇతర అంశాలు కూడా చర్చించాలని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇవి కాకుండా పార్టీకి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాల్లో మంత్రులు ఇప్పటికే జాగ్రత్తగా ఉండాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పాలన అయితే అందించాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది పద్మ. అయితే వాసు, జిల్లాల పునర్విభజన, జిల్లాల పేర్లు కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ జిల్లాలకు పేర్లు మారే అవకాశం ఉందనుకోవచ్చు, ఇంకా పునర్విభజనలో భాగంగా ఏ జిల్లాలు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి ఇప్పటికే జిల్లాల పునర్విభజన కానీ కొత్త జిల్లాల చట్టం ఏదైతే ఉందో ఈ గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక జిల్లాలకైతే పేర్లు మార్చడం అనేది జరిగింది. అటు వైఎస్ఆర్కి సంబంధించి వైఎస్ఆర్ కడప అని చెప్పి, ఇటు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి పేర్లు మార్చడం జరిగింది. ఇప్పుడు ఆయా పేర్లకు సంబంధించి ఇప్పుడు కొత్తగా ప్రతిపాదనలు ఏవైతే తీసుకొని వచ్చారో ఆ మంత్రులకు సంబంధించి ఆ జిల్లాలకు సంబంధించి ఇక మీదట ఉన్న పేర్లు కొనసాగిస్తారా, లేదు ఆ పేర్లు మార్పుపై పునర్విభజన చేస్తారా, లేదా కొత్త జిల్లాలకు సంబంధించి ఏదైనా సరే మార్పులని చేర్పులని చేసి ఈ కేబినెట్ సమావేశంలో వాటికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించిన పేర్లు మారుస్తారా, లేదు అంటే ఆ పేర్లను కొనసాగిస్తారా, లేదు కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసి మిగతా జిల్లాలను ఇప్పుడున్న జిల్లాలని తగ్గించి లేదా ఇప్పుడున్న జిల్లాలకు సంబంధించి పెంచి ఏదైనా ప్రతిపాదనలను తీసుకొస్తారా? ఈ కేబినెట్ సమావేశంలో పూర్తిగా దీనికి సంబంధించి గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఇదే జిల్లాలకు సంబంధించి పునర్విభజన మీద బిల్లు ఆమోదించినప్పటికీ ఇప్పుడు జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి దీని మీద ఆమోదం ముద్ర పడుతుందా, లేదా కొత్త జిల్లాలను పునర్విభజన చేసి జిల్లాలని అవలంబిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది పద్మ. అంటే కేబినెట్ తర్వాత మంత్రులతో సమావేశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు గుంటూరుకు సంబంధించి కానీ అటు ఆ క్యాబినెట్కి సంబంధించి కానీ మంత్రుల పనితీరు బాగాలేదని చెప్పి చాలా జిల్లాల నుంచి ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి అటు పార్టీ అధిష్టానం దగ్గరికి నివేదిక అయితే రావడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే కొంతమంది మంత్రులు అటు వీళ్ళు కానీ వీళ్ళ నివేదిక ఏదైతే ఉందో పనితీరుకు సంబంధించి ప్రజలకు కొంతమంది సరైన ఇదికి పనిచేయట్లేదని చెప్పి వాళ్ళకి సంబంధించిన తీరుని ఇప్పటికే పార్టీ అధిష్టానం కానీ అటు పార్టీకి సంబంధించిన వారు కానీ అధినాయకుడి దగ్గర పెట్టడం అనేది జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఈ రోజు పిలిపించి వాళ్ళతో చంద్రబాబు నాయుడు మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే మంత్రులు ఎవరైనా సరే, అది మంత్రులు అవనండి ఎమ్మెల్యేలు అవనండి ఎవరైనా కానీ పనితీరు బాగలేకపోతే ఖచ్చితంగా దాని మీద ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రజల తరపు నుండి వచ్చే ఎటువంటి ప్రశ్నకైనా సరే సమాధానం చెప్తాను అని గతంలోని ఎన్నికల ముందే అధినాయకుడైతే అధినాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఏవైతే మంత్రులు ఉన్నారో ఆ మంత్రులు ఈ రోజున జరిగే పరిపాలన పనితీరుకు కానీ ఇక మీద జరగబోయే భవిష్యత్తు కార్యాచరణలో తీసుకునే వీళ్ళు ఇక్కడ తీసుకున్న ప్రతిపాదనలకు సంబంధించి ఏవైనా సరే ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి, లేదు అంటే అదే మంత్రుల మీద యాక్షన్ తీసుకుంటామని గతంలోనే చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పనితీరు ఏదైతే ఉందో దాని మీద అయితే ఖచ్చితంగా చర్చలు జరుపుతారని, ఆ చర్చలు జరిపిన తర్వాత ఇప్పుడే మంత్రివర్గ విస్తరణ కూడా గతంలో మంత్రివర్గ విస్తరణ జరగడం జరిగింది. ఆ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కొంతమంది కొత్త మంత్రుల పేర్లు కూడా తెర మీదకి రావడం జరిగింది. దానికి సంబంధించే ఇక మీదట భవిష్యత్తు కార్యాచరణ కూడా భవిష్యత్తులో కూడా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొత్తగా మంత్రులు అవుతారని చెప్పి చాలా మంది పేర్లు ఆశావాహులు అయితే బయట రావడం జరిగింది. వీళ్ళందరికీ సంబంధించి ఎవరైతే మంత్రి పదవిని ఆశిస్తున్నారో చేసిన మంత్రులు ఎవరైతే ఉన్నారో గతంలో పనిచేసిన మంత్రులు కూడా వాళ్ళ పనితీరు ఎలా ఉందని చెప్పి ఆ పూర్తి నివేదికను అయితే చంద్రబాబు నాయుడు దగ్గర సమర్పించడం అనేది జరిగింది. పార్టీ కార్యాచరణ పార్టీ క్యాడర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకు సరిగ్గా పాలన అందిస్తున్నారా లేదా ఆ అందిస్తున్న విషయం మీద పూర్తి అవగాహన అయితే తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు వారితో చర్చలు జరిపి పరిపాలన ఎవరైతే బాగా చెయ్యట్లేదో అందించని మంత్రుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లుగా తెలుస్తుంది పద్మ. అయితే వాసు, ఈ మధ్య కాలంలో కూటమి ఎమ్మెల్యేలపై చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి, చాలా అభియోగాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఈ మధ్యకాలం ఎక్కువగా వింటున్నాం కాబట్టి.
ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే అటు వీడియో కాల్ వ్యవహారాలకు సంబంధించి మీరే అన్నట్లు ఎమ్మెల్యేల మీద ఎక్కువగా రావడం జరుగుతుంది. గతంలో కూడా చూసుకున్నట్లయితే స్థానికంగా ఉండే టీడీపీ ఎమ్మెల్యే మీద వీడియో కాల్ వ్యవహారానికి సంబంధించి ఇది రావటం, తనని లైంగికంగా ఇబ్బంది పెట్టారని ఒక టీడీపీ ఎమ్మెల్యే మీద కేసులు బనాయించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ మొన్న గత 10 రోజులుగా చూసుకున్నట్లయితే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేకి సంబంధించి నజీర్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ నజీర్కి సంబంధించి కూడా అతని మీద కూడా ఇదే వీడియో కాల్ వ్యవహారానికి సంబంధించి ఆ అప్లికేషన్ అయితే రావడం జరిగింది. కాకపోతే దీనికి ఈ వీడియో కాల్ వ్యవహారం మొత్తం ఏఐ ద్వారా సృష్టించి అతన్ని ఇది చేస్తున్నారని చెప్పి తనని కావాలనే రాజకీయాల పరంగా దెడతొక్కాలని చెప్పి ప్రయత్నిస్తారని చెప్పి మొహమ్మద్ నజీర్ అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ పూర్తి వీడియో కాల్ వ్యవహారానికి సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆ గుంటూరు తూర్పు ఎమ్మెల్యేని మొహమ్మద్ నజీర్ని అయితే ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఆ ఆదేశించిన సమగ్ర నివేదిక వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడుకి అయితే సమర్పించాలని చెప్పి దాని మీద పూర్తి కార్యాచరణ ఏదైతే ఉందో అటు దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ పనితీరు ఏదైతే ఈ వీడియో కాల్ కానీ మరొక ఇతరత్ర అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద ఖచ్చితమైన చర్యలు అయితే చంద్రబాబు నాయుడు అయితే తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ చర్యలకు సంబంధించి వాళ్ళని భవిష్యత్తు కార్యాచరణ దృష్టిలో పెట్టుకుని అటు పార్టీకి ఎటువంటి చెడ్డపేరు రాకుండా ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారో వీళ్ళందరినీ భవిష్యత్తు కార్యాచరణ పార్టీని దృష్టిలో పెట్టుకుని వీళ్ళ మీద చర్యలు అయితే తీసుకుంటారా లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు.